సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఈ సీజేపీ ప్రొటెస్ట్లో చాలామంది సనాతన ధర్మాన్ని, హిందూ దేవుళ్ళని తిట్టడం జరిగింది. సో అట్లాంటి వాళ్ళని గవర్నమెంట్ పట్టించుకోవడం మానేసింది. కానీ పబ్లిక్ మాత్రం మనసులో పెట్టుకున్నారు, ఎక్కడ దొరికితే అక్కడ కొడుతున్నారు. లేటెస్ట్గా ఈరోజు ఢిల్లీ మెట్రోలో కూడా కొట్టడం జరిగింది. అట్లాంటి వాళ్ళ కోసం మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ మధ్య దేశంలో అలజడులు ఎందుకులే, దేశం బాగుండాలి, దేశం సుభిక్షంగా ఉండాలి, దేశం ఎప్పుడు కూడా ఎలాంటి గందరగోళంలో ఉండకూడదని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఎంతమంది దుర్మార్గులు అందులో పార్టిసిపేట్ చేసినా, ఎంతమంది దుష్టులు మన దేశాన్ని నాశనం చేద్దామనుకునేటటువంటి వాళ్ళు అందులో పాల్గొన్నా వాళ్ళని పట్టించుకోకుండా, సర్లే మన బిడ్డల భవిష్యత్తు కోసమే కదా వాళ్ళు ఉద్యమం చేసిందనే ఆలోచనతో కేంద్రం వెళ్ళిపోయినా, కానీ మన ధర్మాన్ని, మన సనాతన ధర్మాన్ని, అలాగే మన దేవుళ్ళను ఉచ్చనీచాలు లేకుండా కులాల మధ్య సిచ్చు పెట్టాలని, మతాల మధ్య సిచ్చు పెట్టాలని, దేశం అల్లకల్లోలంగా మారాలని చేస్తున్నటువంటి కుట్రల్ని జనాలు జీర్ణించుకోలేకపోతున్నారు. కాబట్టి ఈవేళ ఎక్కడ పడితే అక్కడ ఈ చిన్న చిన్న గొడవలు అవడానికి కారణం అలా చేస్తున్నటువంటి వ్యక్తుల్ని కొట్టడం జరుగుతుంది. ఏదేమైనా మనం మనిషిగా పుట్టినందుకు మానవత్వంతో బ్రతకాలి, మంచిగా బ్రతకాలి, దేశం పట్ల, మతాల పట్ల, కులాల పట్ల అభిమానం ఉండాలి తప్ప అలా నికృష్టంగా ఏదో ఒక గందరగోళం జరిగితే, ఏదన్నా ఒక ధర్నా జరిగితే ఆ ధర్నాలో పాల్గొని మన సంస్కారాన్ని, మన దేవుళ్ళని కించపరుస్తూ, మన ఆచార వ్యవహారాలను తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటున్నటువంటి చాలామంది దుర్మార్గులు మన దేశంలో చొరబడి మన దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారు. అలాంటి వాళ్ళందరూ కూడా ఈవేళ అక్కడక్కడ దొరికితే ప్రజలు సహించలేకపోతున్నారు. కాబట్టి ఇలా తిరగబడి వాళ్ళని దండించడం జరుగుతుంది. అది ప్రొటెస్ట్ టైం లోపల చాలామంది ఆర్మీ వాళ్ళని తిట్టడం జరిగింది. కానీ వాళ్ళు తెలియని విషయం ఏంటంటే, అదే టైం లోపల జమ్మూ కాశ్మీర్లో ఒక హుసేన్ సైక్ అనే వ్యక్తిని టెంపుల్ దగ్గర టెర్రర్ అటాక్లో ఆయన పోలీస్ అవ్వడం, ఆయన చంపడం అనేది జరిగింది. సో అట్లాంటి ఆర్మీ వాళ్ళని కానీ పోలీసులను తిడుతున్నారు. అదే టైంలో వాళ్ళు చనిపోవడం జరిగింది. దానికోసం మీరు ఏం చెప్తారు? ఏదేమైనా ఈవేళ భారతదేశం తీసుకున్న నిర్ణయాన్ని మనం స్వాగతించాలి. ఎందుకంటే ఎలాంటి అటాక్లు జరగకుండా మన దేశం సుభిక్షంగా ఉండాలంటే మన మధ్య సఖ్యత ఉండాలనే ఆలోచనలోకి వెళ్ళిపోయింది దేశం. ఇప్పుడు ఆర్మీ వాళ్ళనే కాదు, ఎంతమంది పోలీసులు గాయాలన్నారు, ఎంతమంది కుటుంబాలు ఇబ్బందుల్లో పడ్డాయి. కానీ ఈవేళ ఏదో సమస్యకు ఒక కొలుక్కు వచ్చింది, అందరూ కూడా బాగున్నారు, గందరగోళం లేకుండా జరిగింది. కుట్ర చేసిన కుట్రదారులు కూడా హ్యాపీగా ఉన్నారు ఈవేళ. కాబట్టి మన దేశం బాగుండాలంటే మనం ఎలాంటి కల్లోలాలు సృష్టించుకోకుండా అందరూ బాధ్యతతో ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఈవేళ భారత ప్రధాని గారి పిలుపు మేరకు మన అందరం కూడా సమైక్యంగా ఉంటూ, సామరస్యంగా ఉంటూ, దేశాన్ని పటిష్టంగా తయారు చేసుకోవడంలో మా బాధ్యతగా మన పాత్ర పోషిస్తూ ముందుకెళ్ళాలి తప్ప ఏమన్నా చిన్న చిన్న విషయాలు ఉంటే సర్దుకుపోవాలి. ఇలాంటి సమస్యలు సృష్టించకుండా ఉంటే బాగుంటుందేమో నా అభిమతం. నిన్న ఒక లేడీ ఎవరైతే అక్కడ ప్రొటెస్ట్ చేశారో ఆమెను వాళ్ళ తల్లిదండ్రులు ఇంటికి రానివ్వట్లేదంట. ఇటువంటివి శుభపరిణామాలు అంటారా, లేక శోచనీయమంటారా? ఏదేమైనా తెలుస్తూ తెలియకో బిడ్డలు తప్పు చేస్తే మన్నించవలసిన బాధ్యత తల్లిదండ్రులపై ఉన్నది. కాబట్టి కొంతమంది ఏదో ఉద్రేకంతోనో ఆవేశంతోనో వాళ్ళు చెప్పినటువంటి మాయమాటల్లో పడి అలాంటి వారు పాల్గొంటే వారిని క్షమించండి. మన దేశ ప్రధాని గారే వేళ మన బిడ్డలు చేసినటువంటి తప్పులను క్షమించి, అలాగే అందులో ముస్కరులను కూడా క్షమించారు. అలాంటిది మన బిడ్డలను మనం క్షమించలేమా? కాబట్టి విడిచిపెట్టండి. మన మంచికే అంతా అని చెప్పి అనుకోవాలి. ఏదేమైనా మతాల మధ్య, కులాల మధ్య సఖ్యతగా ఉంటే మన దేశం అభివృద్ధిలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది తప్ప మనం కీచులాడుకుంటూ, గొడవలు పెట్టుకుంటూ, గందరగోళం సృష్టించుకుంటే మన దేశం అభివృద్ధిలో కూడా వెనకబడే ప్రమాదం ఉంది. కాబట్టి ముందు మనకు కావాల్సింది మన దేశ అభివృద్ధి, మన బిడ్డల భవిష్యత్తు. కాబట్టి అందరూ కూడా ఈ జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఇంకా అల్లరి లేకుండా సామరస్యంతో మన జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా. యూపీలో కూడా నిన్న ప్రొటెస్ట్ చేయడం జరిగింది. ఢిల్లీలో అలా చేసాం, అలా చేద్దాం అనుకొని ఎలా అయితే మోదీని ఎలా తిట్టారో అలానే యోగిని కూడా తిట్టడం జరిగింది. వెంటనే వాళ్ళ తల్లిదండ్రులు, ఎవరైతే ఆ పిల్లోడు తిట్టిండో వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి ఇష్టం వచ్చినట్టు కొట్టమే జరిగింది ఆ పిల్లోడికి. సారీ చెప్పమని చెప్పి. అంటే ఆ బుల్డోజర్ భయం అనుకోవచ్చా? కాదు, ప్రేరేపించినటువంటి వ్యక్తులు ప్రేరేపిస్తూ ఉంటారండి. దానికి కొంతమంది ఎడిక్ట్ అయిపోతుంటారు. వెళ్ళిపోయి వాళ్ళు చెప్పింది నిజమేననేటటువంటి ఆలోచన. అంటే వయసు తక్కువ, 20-25 సంవత్సరాల మధ్య ఏ అవగాహన ఉంటుంది? అవగాహన లేకుండా ఎవడో ఏదో చెప్పిన దాన్ని పట్టుకుని మన దేశ ప్రధాని, ముఖ్యమంత్రిని తిట్టినప్పుడు, అక్కడ ఏదైనా ఇష్యూ అయినప్పుడు తల్లిదండ్రులు ఇబ్బంది పడతారు. కాబట్టి ఇలాంటి ఇష్యూస్లో పాల్గొనకుండా చేసే బాధ్యత, వాళ్ళని కౌన్సిలింగ్ పిలిచే బాధ్యత చేయాలి తప్ప వాళ్ళని ఎక్కువగా దండించకూడదని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.